ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. అదేంటనేది వీడియోలో చూపిస్తాను. కొంచెం సాల్ట్ వేస్తావా? ఏసీపీలో నేను ఏదైనా వంట చేస్తే వంకలు పెడతారు మీరు. చేసుకున్నా కలుపు. ఏదైనా చెప్తే చాలు, ఇంకా వెంటనే అయిపోవాలి విత్ ఇన్ సెకండ్స్ లో. ఇంకా హ్యాపీ బర్త్డే టు అది నువ్వు తిరిగితే అది తిరుగుద్ది, నువ్వేం చేస్తే అది చేస్తుంది. మా ఇంటైన వస్తే గిఫ్ట్ ఇద్దామని చెప్పని వెయిట్ చేస్తాను అప్పటి నుంచి. 1 గంట అయిపోయింది, ఇంకా రాలేదు. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోతాడంట. ఇది అమ్మకి బిర్యానీ చూడు వాసన. అమ్మ కాలిపోద్ది నాన్న. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురైట్ ఆఫీషియల్. అండ్ ఈరోజు ఏంటంటే కిషోర్ బర్త్డే. ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తుంటే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. నేను ఏవేవో ప్లానింగ్స్ అనుకున్నా ఒక 2 రోజుల ముందు వస్తే, కానీ రాత్రే వచ్చాడు. ఇంకా నేను అనుకున్న ప్లానింగ్స్ ఏం వర్కౌట్ అవ్వలేదు. ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. అదేంటనేది వీడియోలో చూపిస్తాను. సో ఈరోజు వ్లాగ్ ఎలా ఉంటుందో చూస్తూ ఉండండి. మధురైట్ ఆఫీషియల్. ఈరోజు ఏం చేద్దాం నాన్న? పెసలో వంట చేస్తావా? ఏం చేద్దాం చెప్పు. బిర్యానీ చేద్దామని చికెన్ చెప్పాను. ఇంకేముంటాయి? చేప చేయొచ్చు కదా. చేప కదా, చేప బిర్యానీ. చేప బిర్యానీయా? అది రొటీనే కదమ్మా. చేప ఏం చేసుకుంటాము? సర్లేదు. అది చేప ఈ బిర్యానీకి బాగోదు. ఇంకా నేను పాయసం కాపుతున్నాను. ఏముంటాయి ఇంక రొటీన్ అంతే. ఇంకా బ్రెడ్ ఏంటంటాడు? ఇంకా బయటికి బేసిక్గా కిషోర్ బయటికి రావడానికి ఇష్టపడ్డు. బయట ఫుడ్ తినడు, అందుకనే తను బయటికి రాడు. అందుకే మొన్న అక్క వాళ్ళు వచ్చినా మేము వెళ్ళాం, కానీ తను అంత ఇంట్రెస్ట్ చూపాడు. యాక్చువల్లీ నేను అనుకున్న ప్లానింగ్ ఏంటంటే ముందు రోజు ఫామ్ హౌస్కి వెళ్ళి మంచిగా చేద్దాం అనుకున్నా, బట్ అవ్వలేదు. ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం కదా, ఫామ్ హౌస్కి వెళ్దాము. సాటర్డే ఎట్లానో వీకెండ్, సండే వీకెండ్ కాబట్టి సండే వచ్చింది బర్త్డే. సాటర్డే నైట్ వెళ్ళిపోయి మంచిగా నైట్ అంతా ఉండి సండే నైట్ రిటర్న్ అయిపోదాం అనుకున్నాం. బట్ తను రాయచోటి నుంచి వచ్చేసరికి సాటర్డే అంటే నిన్న అరౌండ్ 5-10 అయిపోయింది. ఇంకా ఆ టైంలో ఏం బయటకు వెళ్తా, వస్తాడో రాడు కూడా తెలీదు. సడన్గా వచ్చాడు. ఇంకా ప్లానింగ్ అటు ఇటు కాకుండా ఉంది. ఇంకా యూజువల్ ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటనేది వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఫస్ట్ టీ అయితే తాగలి, ఈరోజు సండే చీట్ డే అలా అని చెప్పి ఓవర్గా తినాను. బట్ ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేస్తాను కాబట్టి చికెన్ బిర్యానీ తింటా. పృథ్వీ నాన్న ఈరోజు నాన్న బర్త్డే కదా, ఏం గిఫ్ట్ ఇస్తా నాన్నకి నువ్వు? పడిపోయిందంట మా ఉల్లిపాయ పడిపోయిందంట. పూర్వీ చెల్లికి ఉల్లిపాయ పడిపోయింది తీసి. లాస్ట్ ఇయర్ 2 రోజుల పిల్ల 1 మంతే కదా, కరెక్ట్గా 1 మంత్ కూడా కాదు, 28 రోజులు అంతే కదా. 28 రోజులు పిల్ల లాస్ట్ ఇయర్. అంతే 12 నెలల మీద 28 రోజులు కింద పడిపోయింది. నాన్నకి విష్ చేసావా? చెయ్యాలి కదా, వెళ్ళి చెయ్యాలి కదా. చా అబ్బో, ఏం గిఫ్ట్ ఇస్తాను నాన్నకి? టీషర్టా? నువ్వు కొన్నావా? ఎప్పుడు? ఒక 10 days టీషర్ట్ కొన్నావా? డబ్బులు ఎక్కడికి? ఇటు చూసి చెప్పు. కిడ్డీ బ్యాంక్లో డబ్బులు తీసుకొనిందంట పిల్ల. సరే ఫ్రెష్ అప్ అమ్మా. సిమ్లో పెట్టినా హైలో పెట్టినా? నూనె మరిపోయిందా? నూనె మరిపోతే వేసిన సిమ్లో పెట్టి, ఎందుకంటే పెద్దమంట తింటాను బాగున్నాడు. ఓకే. ఈరోజు సాల్ట్ చూసావా? నేను చూడలేదు, మీకే కదా. కొంచెం సాల్ట్ వేస్తావా? ఏసీపీలో నేను ఏదైనా వంట చేస్తే వంకలు పెడతారు మీరు. చేసుకున్నా కలుపు. బజ్జీలు వేయాలంటే ఇలాగ రావాలమ్మా పిండి. నేను ఎప్పుడన్నా వేసావా అసలు? చూద్దాం. అమ్మమ్మ వేసిన దాంతో పోల్చుకుంటే చాలా మంచిగానే ఇస్తారు. ఉప్పు చూడమంటే అవసరం మీద తినమంటుంది. అంటే వాళ్ళు తింటూ ఉప్పు చూడాలి. నేను ఎట్లనో రాగి ఇడ్లీ తింటా, అందుకని ఎదరోళ్ళు కూడా చూడాలి కదా. ఏ షేప్ లో వస్తున్నాయి అనేది పక్కన పెట్టు, తినడానికి టేస్ట్ ఉందా లేదా అలా పంపించు కదా, లేకపోతే ఇంకా అది బాగుంటుంది. తినడానికి బాగోదు కదా, పెద్దగా అయిపోతుంది కదా. మీ అమ్మాయి కౌంటర్ వేస్తుంది మీద, రౌండ్ గా రావాలి. కౌంటర్ వేస్తుంది ఏదోట్లే. ఇంకా ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా చేసుకొని ఆపేయాలి. అమ్మమ్మ ఏం చేస్తుంది అంటే మొత్తం ఆడగొట్టేస్తుంది. ఈరోజు నేను చేశాను,
నల్లగా అయిపోతుంది. ఏమంటుంది తెలుసా, అలానే వస్తాయి మధు, వేస్తే అలానే వస్తాయి మధు. ఎందుకంత వేసేస్తున్నా అది ఉడక ఫ్రీగా ఉండాలి అట్లకి. గ్యాప్ ఉండాలి పిన్ని. వేసేస్తుంది పొగడిలాగా వేసేస్తుంది. అయ్యో చాలు. అంతే ఇచ్చేసారు, మా గ్యాప్ ఇచ్చారు. పని చేస్తే ఎన్ని పేర్లు పెడతారు అలా స్వామి. పేర్లు కదా మళ్ళీ కొసరు కొసరు కదా వేసుకుంటారా? అసలు కన్నా కొసరు విన్నా అంట. దేవుడా, వస్తే ఇట్రా కెమెరా పెట్టు కాకుండా. నేనేమి అడ్డుగా నీ పుట్టుగా ఉన్నాను. కెమెరాలో కనిపించాలి వద్దా? తాచుడు ఎలా ఉందా? ఏం పెట్టింది అడిగింది. ఎలా ఉంది, బాగుందా? ఏం పెట్టో? ఇండిగో ఇండిగో. ఇంకా ముందు గొంట పెట్టాను పెట్టేశాక మన్నాడు ఈ ఇండిగో అయిపోతాయి. ఎలా ఉంది చెప్పు. ఎలా ఉందంటే వెనకాల కొంచెం మెరిసిపోతుంది బ్లాక్ గా. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది లేదా? వచ్చింది. ఇప్పుడు ఎలా ఉందంటే గోల్డెన్ కలర్ లో ఉంది. నిజంగా నాని ఇది పెట్టినా తీసేనా ఆయిల్ తీసేస్తా ఉంది ఒక నిమిషం. ఏం బుర్ర తినేస్తుందో మనిషి. అవతల వాళ్ళు ఉంటారా లేదా ఏమీ అవసరం లేదు. ఎవరైనా అడుగు. పూర్వి ఏదైనా చెప్తే చాలు ఇంకా వెంటనే అయిపోవాలి. విత్ ఇన్ సెకండ్స్ లోనే ఇంకా నోట్లోనే ఉంటుంది. వచ్చి 5 minutes కూడా కాలేదు. 5 minutes కాదు, ఒక్క నిమిషం కూడా కాలేదు. ఇలా చెప్పి వెళ్ళారు, నానా నాకు గిఫ్ట్ కావాలి సాయంత్రానికి. బుర్ర తినేస్తుంది మనుషులది, టైం ఇవ్వదు. చికెన్ బిర్యానీ నీకోసమే. బాబాయ్ బర్త్డే అందరూ తింటారానే. ఓ నా బజ్జీలు ఎంతవరకు వచ్చినాయి. సిమ్లో పెట్టమన్నా ఇందా నుంచి ఇలా అవుతానే ఉన్నాయి. సిమ్ లోనే పెట్టాలి. నేను వేసిన బజ్జీలు బాగున్నాయా? టేస్ట్ చూసి చెప్తా. ఇట్వి తీసుకో, బజ్జీ తీసుకో, బజ్జీ తీసుకో. ఒకటి తీసుకున్నా, ఒకటి తీసుకో. గుడ్ గర్ల్. హిత్వి బాగుందా? హిత్వి నాన్న బజ్జీ బాగుందా? బాగుందా? నచ్చిందా నీకు? అమ్మేసింది నాన్న. కలిపింది ఎవరనేది ఇంపార్టెంట్ కాదు, అక్కడ ఎవరు వేసారు అనేది ఇంపార్టెంట్. అలా అన్న వేయాలంటే పూర్వి కూడా వేసద్ది. ఏ పూర్వి నన్ను ఎలా బ్లేమ్ చేయాలి అనే ఆలోచనలోనే ఉంటారు కదా మీరు. నేను మంచిదని నాన్న. అమ్మ ఎందుకు సండే ఎఫెక్టా అమ్మమ్మ? పదండి, పద 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 పద. ఆగు, లేవు, అక్కడ వేసి ఉండు. హ్యాపీ బర్త్డే టు. షర్ట్ వేసుకో. నువ్వు ఎలా కొనుక్కోవని తెలుసు, వచ్చేసరికి లేట్ అవుతుందని తీసుకున్నాం. వేసుకొని మంచిగా రెడీ అయ్యి ఫొటోస్ తీస్తా. చెవి నొప్పి వస్తుందా? థ్యాంక్స్ చెప్పు దానికి. థ్యాంక్స్ అదిగో. అబ్బా థ్యాంక్స్. చెప్పు. చికెన్ వేసేసాను. చికెన్ ఉడికే లోపు నేను స్నానం చేసి వచ్చేస్తాను. సరే సరేనా? మళ్ళా టైం సరిపోదు, మళ్ళీ దీని దగ్గరే కూర్చుంటాను. చికెన్ ఉడితో చేసి వచ్చేయి. అదే చేసి వచ్చేస్తాను. ఈ లోపల కొంచెం బియ్యం కడిగేసి పెట్టే. బిక్కునా అంతే బాగుంటుందా? అయితే నేను వెళ్ళిన 5 నిమిషాలు కడిగేసి పెట్టే. సరే సరే. ఎక్కువ పాము తీడిపోతుంది. సరే. రైస్ నేను వచ్చాక పెడతాను. సగం మరిగింది కాబట్టి చికెన్ ఆల్రెడీ ఉడికిపోయేసరికి రైస్ కూడా నాంతది. స్నానం చేసి వస్తాను. సరే వెళ్ళరా బేరా. పూర్వి నీ డ్రెస్సులు చూపించండి నాన్న. లాస్ట్ టైం ఉగాది అప్పుడు తీసుకున్న చీర అది. చీర నాన్న కాల్చేసాడు కదా ఐరన్ చేసేటప్పుడు. ఆ చీర ఇట్లా డ్రెస్సుల కింద కుట్టించేసాను. బాగున్నాయి కదా? హిత్వి రౌండ్ తిరుగు. నువ్వు నువ్వు తిరుగు. అది నువ్వు తిరిగితే అది తిరుగుద్ది. నువ్వేం చేస్తే అది చేస్తుంది. మధ్యలో పెట్టుకో. తిరుగు ఇప్పుడు తిరుగు. వా. సో ఆ చీర ఏదైతే ఉందో ఇంకా పిల్లలు కుట్టించేద్దామని చెప్పి అలా కుట్టించాను. ఇద్దరికి 2 ఫ్రాక్స్ వచ్చినాయి.
క్లాత్ ఆ చీర మొత్తం అట్లా ఇద్దరికి మంచిగా ఫ్రిల్స్ పెట్టించి కుట్టమని చెప్పాను. మా ఇంటాయన వస్తే గిఫ్ట్ ఇద్దామని చెప్పని వెయిట్ చేస్తాను. అప్పటి నుంచి 1 గంట అయిపోయింది, ఇంకా రాలేదు. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోతాడంట, ఉండట్లేదు. మళ్ళీ రాయచోటు వెళ్తున్నాడు, పని ఉందని చెప్పి. ఉంటే బాగున్నాను, ఉండట్లేదు. కొన్ని గిఫ్ట్ ఇచ్చేద్దామంటే ఇంకా రాలేదు. 1 అయిపోయింది టైము. మళ్ళీ ఈవినింగ్ 5కి వెళ్ళిపోతాడంట. సో ఏ గిఫ్ట్ ఇస్తున్నానో ఏంటో చూస్తూ ఉండండి. హాయ్. కాదు ఏంటి పని పెట్టుకున్నావు మళ్ళీ కిచెన్లోని? ఈరోజు నీ పని ఉండకూడదనే కదా బిర్యానీ చేస్తున్నా. గోంగూర పచ్చడి, గోంగూర మనం తెచ్చా కదా, మర్చిపోయాను. పచ్చడికి ఇగో గోంగూర పచ్చిమిర్చి చెప్పేసి పక్క తీసి సండే రోజైనా రెస్ట్ తీసుకో అమ్మా, నేను ఉన్నాను కదమ్మా, చేస్తాను కదమ్మా. మిగిలిన డేస్ కూడా నేను చేస్తానమ్మా పని. అమ్మాయిని చూడు, అమ్మాయి చూడు తయారా పడుతుంది. ఓమైంది నాన్న, ఓమైందే. వద్దు, బిర్యానీ ఎంతవరకు అయింది? అయిపోయింది. కదుపు ఒకసారి. ఇప్పుడే కనిపెట్టా. పూరి చెల్లిని తీసుకో, ఉంచో 5 మినిట్స్ ఉంచులే. 5 మినిట్స్ తీసేచ్చు. తాలింపు వేయాలి ఏంటి ఇప్పుడు? వెళ్ళిపోయి కూడా తాలింపు చేస్తాను. దంచుకుంటే బాగుంటది కానీ ఇప్పుడు టైం సరిపోదు. మళ్ళీ సార్ తెచ్చుకుని చేసుకోవచ్చు. నీకు కదా బర్త్డే. హ్యాపీ బర్త్డే కిషోర్. సరే సరేదా. హ్యాపీ బర్త్డే హిత్విక. థ్యాంక్ యూ. పుట్టిన శుభాకాంక్షలు. ఇక్కడ పెట్టు ముందు. ఇన్ని గిఫ్ట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసావా కిషోర్ నువ్వు అసలు? ఎన్ని గిఫ్ట్లు వచ్చినాయో చూడు. ఈ ఇయర్ నీ అదృష్టం బాగుంది. ఫస్ట్ ఏ గిఫ్ట్ ఓపెన్ చేస్తా? బిగ్ ఓపెన్ చేయి. చెల్లిని తీసుకోండి. ఇది ఓపెన్ చేయి. ఇది మమ్మీనా పూర్తిగా తీస్తాను. వీళ్ళు ముగ్గురు సెలెక్ట్ చేశారు నీకోసం. బాగుందా? అసలు ఏంటో చెప్పాలి. గెస్ట్ చేయాలి. ఒక నిమిషం ఉండాలి. ఇలా వచ్చింది చూడు. ఏంటో గెస్ట్ చేయి. అంటే పర్ఫ్యూమ్ అన్న ఉంటుంది లేదా ఫోన్ అన్న ఉండాలి. ఫోన్ ఎందుకు ఉంటుందిలే కానీ ఇంకేదో గెస్ట్. ఒకటే గెస్ట్ చేయాలి. ఒకటే ఏదో ఒకటి కరెక్ట్ గా పర్ఫ్యూమ్ చెప్పాలి. ఉంటుంది. సరే ఓపెన్ చేయి. ముందరే సందే. ఎందుకు ఆయన కప్పగా కొట్టేస్తుంది. ఏ లేదండి నీకోసమే వాడినా. ఇంకొక రీజన్ కూడా ఉంది. ఎలాగో నేనే వీడియోస్ చేస్తాను కాబట్టి 512 GB కిషోర్. అదే నాతో ఓపెన్ చేయించినప్పుడే నాకు తెలుసు. 512 GB పండగ చేసుకో కిషోర్. ఏం చేస్తాను వచ్చిందా? ఏదో ఉందిలే. నీకే కిషోర్, నాకైతే 1 TB తీసుకుంటా. 512 GB నాకు సరిపోదు కదా. ఇదే నేను కిషోర్కి ఇస్తానన్న గిఫ్ట్. యాక్చువల్గా ఎప్పటి నుంచి ఇద్దాం అనుకున్నా, బట్ కుదరట్లేదు. ఇక ఎట్లా తన బర్త్డే వచ్చింది కాబట్టి, పౌచ్ లోపల ఉంది, బర్త్డే వచ్చింది కాబట్టి ఇట్లా ఫోన్ గిఫ్ట్ చేస్తాను. యమ్మీ చికెన్ బిర్యానీ కలర్ఫుల్ గా ఉంది. పర్లే నీకులే చేసానా? నాకే బిర్యానీ రాదు చేయడానికి. ఇది అమ్మకి బిర్యానీ చూడు వాసన. అమ్మ కాలిపోద్ది నానా. థ్యాంక్స్. థ్యాంక్స్ అంతా నేర్చుకున్నా. Thanks. థ్యాంక్స్. థ్యాంక్స్. బిర్యానీ హిత్విక. హాయ్ థ్యాంక్స్. ఎస్ హిత్వి. ఎస్ ఎస్. బాగుందా? బాగుందా హిత్వి? సూపర్. హిత్వి. హిత్వి. ఎలానా? రాణి గారు బిర్యానీ ఎలా ఉందండి? నిజం చెప్పండి. మీరు చేసిన
మీరు చేసినట్టు అయితే ఉందామా లైట్ లేవా? ఏ హిత్వి బాబో చైర్ పెట్టాలి అక్కడ, అందులో స్నానం చేపిస్తుంది దేవుడికి. ఎలా ఉంది, బాగుందా పూర్వి? అంతే అంటారా? సో వేడి వేడి బిర్యానీ కాంబినేషన్ వచ్చి కొత్తిమీర పచ్చడి. రాయచోటి సైడ్ బిర్యానీలో ఏంటంటే కొత్తిమీర పచ్చడి అంటున్నాను ఏంటి, గోంగూర పచ్చడి కదా. రాయచోటి సైడ్ గోంగూర పచ్చడి కాంబినేషన్ అండి బిర్యానీలో. వాళ్ళు పులావ్లో బిర్యానీ గోంగూర పచ్చడితో తింటారు. అటు సైడ్ వాళ్ళకి అలా నచ్చుతుంది. ఏ అమ్మ పచ్చడి తీసేస్తుంది. మా ఎలా ఉంది గట్టిగా చెప్పా. గోంగూర కలుపుకొని తిని చాలా బాగుంది పచ్చడి. అది మీరు తిన్నారా? బాగుందా? బాగుంది మధు గారు, బాగుంది, సార్ ట్రై చేయండి, వెరైటీగా ఉంది టేస్ట్. బాగుంటుంది చాలా టేస్ట్, బాగుంది. గోంగూర బిర్యానీ చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం తింటున్నా. నిజంగా టేస్ట్ చాలా బాగుంది. గోంగూర బిర్యానీ కాంబినేషన్. యాక్చువల్గా ఆంధ్ర సైడ్ ఏంటంటే పులావ్ అన్న బిర్యానీ అన్న చేసుకున్నప్పుడు అందులో కట్ట అంటారు. అంటే కట్ట మీన్స్ అందులో బోటి, ఆనకాయ ముక్కలు ఇవన్నీ వేసి కట్ట కింద పప్పుచారు లాగా కాస్తారు, అందులో బోటి అది వేస్తారు. ఇటు రాయలసీమ సైడ్ ఏమో ఇది గోంగూర పచ్చడి. బాగుంది నిజంగా కాంబినేషన్. 3 ముద్దలు సీరియస్లీ. మరి రోజు అదే టాస్క్ మాకు. మధుగారు మిమ్మల్ని హలో, అక్కడి వరకు వచ్చిన లోపల వరకు వస్తాడు రా. ఎక్కడికైనా వెళ్ళాలని ఇప్పుడు బ్లింకిట్ ఆర్డర్ పెట్టాను కదా, గిఫ్ట్ వస్తుందా లేదా అని చెప్పి గేట్ బయటకు వెళ్ళి చూస్తుంది. నీకు నోట్లో మాట నోట్లోనే ఉంటుంది, నాన్న అన్నీ అయిపోవాలి. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఇది నాన్న ఆచ్ ఆచ్ ఆచ్. బాయ్ చెప్పు, బాయ్ బాయ్. ఏ కిసి నాన్న, కిసి 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 నాన్న, ఇది కిసి నాన్న, కిసి కిస్ కిస్సెలు వేస్తా, నువ్వు కిస్సెలు వేస్తా. కింద పడిపోయినా తీనానా. ఇంకో స్లో డ్రైవ్ చేయి, ముందే చెప్తున్నా, ఫోన్లో చూడకుండా స్లోగా డ్రైవ్ చేసుకొని వెళ్ళు. నిద్ర వస్తే ఎక్కడ నాగు జాగ్రత్త. వద్దు, చాక్లెట్ తెచ్చుకుందామా, చాక్లెట్ తెచ్చుకుందామా, ఎత్తుకోనా. బాయ్ కిషోర్, జాగ్రత్త, స్లో డ్రైవ్ చేయి. నిద్ర వస్తే ఆగు ఎక్కడైనా. కాదు, ఇప్పుడు ఎందులో వేయాలి? దీని తోటి మిస్ అయింది. అది ఎక్కడ పడి ఉంటుంది, అందుకని ఆ వేసే బ్లాక్ అయి పెద్దవి ఉన్నాయి కదా ఖర్జూరం, ఆ మిస్ ఇందులో ఏటేసే. నేను ఫస్ట్ కొన్ని తీసేసుకుంటున్నా మెజర్మెంట్, నేను తినడానికి పర్సనల్. తీసేసుకో. ఏ పూర్వి, ఎందుకు అరుస్తున్నా? వెళ్ళకుండా చూసుకో. ఇవి నాకు తినడానికి. బేసిక్గా ఇవి నేను తినడానికి అన్నీ ఈక్వల్గా వేసుకుంటా. ఇప్పుడు ఎందులో వేయాలి ఇవన్నీ? ఇందులో నీ చదువుతో నువ్వు కాకి తీసుకుని చదువుకుంటాను. ఇందులో వేసేస్తున్నాను. అలా కాదు మా, అక్కడ పార్టీషన్ తీయడానికి ఇది పోయింది, ఇందులో వాటర్ మిలన్ వేసేస్తాం. అందుకనే ఈ పక్క 4 ఉన్నాయి కాబట్టి. ఇందులో ఇవి ఉన్నాయి మా ఫ్రూట్. అవునా, ఫ్రూట్స్ దాంట్లో సైడ్ వేసేది సరిపోద్ది కదా. వేసేస్తాను, ఇందులో వేసేస్తా, అందులో వేసేస్తాను. ఎక్కువ ఉన్నాయి ఇందులో వేసేస్తా సైడ్కి. దానికి 2 ఉన్నట్టు పోయినాయి, అదే అంటున్నా. దీనికి లేదు మా, అక్కడ కింద ఉండాలి, చూడాలి, చూస్తాను నేను. చదువుకు ఎదురా చదువుకొని ఇవి 4 వైపులు 4 వేసుకోవడానికి ఫ్రీగా ఉంటాయి, కానీ 2 మిస్ అయిపోయినాయి. మరి ఏమైనా నాకు తెలియదు. నిన్న
నిన్ను అడిగితే నాకు తెలియదు. పిల్లన్న ఇంట్లో ఏదో గత్తరా వద్దమ్మా, తెలియదు అనిపోతే తెలుసు ఇస్తాను నాన్న, ఎప్పుడైనా చెప్తాను. ఏదో ఒకటి చేయి, నువ్వు అంటావు అంటాను, సరిపోయింది ఇద్దరికని. అంటే ఆ పిల్లడు నైట్ జర్నీ చేస్తున్నాడు, సన్ఫ్లవర్ తీసుకున్నాడు. సన్ఫ్లవర్ వాటర్ మిలన్ ఎందులేను, ఇందులో నేను వేసేస్తున్నాను. ఎవరన్నా మనిషి ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, ఎవరు లేరు పక్కన. ఏమి ఆఫ్రికోట్ ఇలా ఇందులో అంజీలు ప్యాకెట్ అలాగెట్టి, ప్యాకెట్ అలా పెట్టి. ఇది ఒక్క నిమిషం ఉండు నాన్న, వీడియో తీసుకునే వరకు. వచ్చేసింది అమ్మా, వచ్చేసిందమ్మా. ఏంటి చెప్పు, ఏంట్రా ఏంటంటున్నా? అయిపోయినాయా? ఈవిడ గారు వచ్చేసిందండి. వై తినకూడదు నాన్న. ఇంకో హాయ్ చెప్పి ఇక్కడ, ఇదిగో నాన్న హాయ్ చెప్పు. ఇప్పుడు చెప్పు, మూడు లేదు ఆవిడ. నానా అయ్యి బాబోయ్, పడత లాగేలా. అమ్మో చాలు. ఇది హాయ్ చెప్తుందా? లాల్ పోసుకుందామా, లాల్ పోసుకుందామా, నీకు నిద్ర వస్తుంది. నానేడి కిషోర్ ఏడి? ఆయా కిషోర్ ఏడి? కిషోర్ ఆచెల్లాడు, అడుగు హాయ్ గ్లాసు. కిషోర్ ఏడి? కిషోర్ ఏడి నాన్న? కిషోర్ ఆచెల్లాడు కదా. అమ్మో తినేస్తావనే. అమ్మో వద్దు, మింగేస్తున్నాను, భయం అవుతుంది నాకు. గట్టిగా ఉంది, నొప్పి. సరే, యాజ్ డీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతూ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సే బాయ్. బాయ్ చెప్పు నాన్న. బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.